దశరథ మహారాజు విశ్వామిత్రుడికి నమస్కరించి, "స్వామి మీ రాకకు కారణమేంటి? చెప్తే నేనది తీరుస్తాను" అని అన్నాడు. అప్పుడు విశ్వామిత్రుడు సంతోషించి, "రాజా నేనడిగే నా కోరిక తీర్చి నువ్వు గొప్ప రాజువి అనిపించుకో" అని చెప్పి ఆయన చెప్పడం మొదలుపెట్టాడనమాట. "నేను ఒక యాగం చేస్తున్నాను. కానీ ఆ యాగానికి అడ్డు వస్తున్నారు ఇద్దరు రాక్షసులు. మారీచ, సుబాహుడు అనే ఇద్దరు రాక్షసులు నేను యాగం చేస్తున్నప్పుడు నా యజ్ఞ వేదికపై రక్త మాంసాలని వేసి నా యాగం జరగకుండా చేస్తున్నారు. పోనీ వాళ్ళని శపిద్దాము అంటే యాగం చేసేటప్పుడు శపిస్తే నాకు వ్రతభంగం కలుగుతుంది. కాబట్టి నీ పెద్ద కొడుకైన శ్రీరాముణ్ణి పంపించావు అంటే శ్రీరాముడు వచ్చి వాళ్ళతో యుద్ధం చేసి వాళ్ళిద్దరినీ చంపేస్తాడు. అప్పుడు నేను హాయిగా నా యాగాన్ని ఎటువంటి అడ్డంకులు లేకుండా పూర్తి చేసుకోగలుగుతాను అని చెప్పాడు. విశ్వామిత్రుడు చెప్పిన మాటలు విన్న దశరథ మహారాజుకి ఒక్కసారిగా గుండె బద్దలైనట్టు అనిపించింది. ఆయనకి దుఃఖం పొంగుకొచ్చింది. విశ్వామిత్రుడికి నమస్కారం చేసి బాధపడుతూ, "స్వామి నా కొడుకు శ్రీరాముడికి ఇంకా సరిగ్గా 16 ఏళ్ళు కూడా నిండలేదు. వాడికి విలువిద్య కూడా సరిగ్గా రాదు. చాలా చిన్న పిల్లాడు. వాడు రాక్షసులతో ఎలా యుద్ధం చేస్తాడు? ఒక పని చేద్దాం. నా దగ్గర ఒక అక్షౌహిణి సైన్యం ఉంది. నేను ఆ సైన్యం తీసుకొని మీతో పాటు మీ యాగ ప్రదేశానికి వస్తాను. నేను ఆ ఇద్దరు రాక్షసులతో యుద్ధం చేసి వాళ్ళని చంపడానికి ప్రయత్నిస్తాను" అని చెప్పాడు.